ఈ రోజున హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేస్తూ మరియు మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను భౌతికంగా దాడులు చేయటం నిజంగా బాధాకరం. ఏదైతే నిన్నటి రోజున టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, గూండాలనాలను, రౌడీలనాలను మరేమనాలను తెలియటం లేనటువంటి పరిస్థితి. దారుణంగా పార్టీకి సంబంధించినటువంటిని ధ్వంసం చేసి ఏకంగా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క పటాలను, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, అదేవిధంగా చరిత్రకారులైనటువంటి కనకదాసు గారు మరియు ఎన్నో అంబేద్కర్ గారి లాంటి పటాలను కూడా కింద పడేసి తన్నుతూ నీచంగా వ్యవహరిస్తూ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపైన దాడులు చేసినటువంటి నీచ సంస్కృతిని నిన్నటి రోజున చూశాం. మరి అటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి సంబంధించినటువంటి వారికి ధైర్యం చెప్పాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి గారు కావచ్చు, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా హిందూపురంకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమావేశపరిచి జరిగినటువంటి విషయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో అక్కడికి వెళితే మార్గ మధ్యంలోనే అనంత వెంకటరామరెడ్డి గారిని మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలిసి అడ్డుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడానికి కూడా వీలు లేదు, మీరు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు అనేటటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు, సిఏలు అందరూ కలిసి మూకమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ నుంచి అనంతపురికి బలవంతంగా బాలకృష్ణ గారు, హిందూపురం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించింది, ఏదో 4 మంచి పనులు చేస్తారు, ఎన్టీ రామారావు గారి కుమారుడిగా మీరేదో ప్రజలకు ఉపయోగపడతారు అనేటటువంటి ఒక ఆశతో మీకు నమ్మి ఓట్లు వేస్తే మీరు చేస్తున్నది ఈ 15 నెలల కాలంలో ఒక పక్క అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో, లేకపోతే హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులు చేయటం, పార్టీ ఆఫీసును తగలబెట్టడమో ఇది కాదు. మీకు నిజంగా మీకు వచ్చినటువంటి అవకాశంతో ఏదైనా ప్రజలకు లేదంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి విధానంలో మీ యొక్క సమయాన్ని కేటాయించకుండా ఇంత దౌర్జన్యంగా, ఇంత దారుణంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన విరుచుకుపడటం ఎంతవరకు సమంజసం అనేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే ఇవాళ దాడులు దౌర్జన్యాలకు పూనుకుంటున్నారో మీ యొక్క చర్యల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు చేసేటటువంటి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో రెపరెపలాడటానికి వెనకాడకుండా ముందుండి ధైర్యంగా పోరాటం చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మీరు చేసేటటువంటి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ చర్యల వల్ల ప్రజాస్వామ్యం కూని అవుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అధికారులు, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉంటారో ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేసేటటువంటి విధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో 15 నెలలుగా మనం ప్రతినిత్యం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు త్వరలో జరిగిపోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉండారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.